మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. రాజశేఖర్ గారు, హర్షవర్ధన్ గారు మాట్లాడినవి పక్కన పెట్టి మిగిలిన వాటి గురించి మనం కొంచెం చర్చిద్దాం. మిగిలిన అంశాలు కూడా ఇందులో చాలా కీలకంగానే ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడదాం. ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రత్యేక పరీక్షలు పెట్టాలి, లేదంటే హెడ్ మాస్టర్లని నేరుగా నియమించాలి. కొంతమందిని ప్రమోషన్ల ద్వారా, కొంతమందిని నేరుగా హెడ్ మాస్టర్లను నియమించాలి. ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా పరీక్ష పాస్ కావాలి, లేదంటే డిఈడి చేసిన వాళ్ళను అవసరం లేదు, ఓన్లీ బీఈడి వాళ్ళే విద్యలో ఉండాలి. ఇలాంటి కొన్ని నివేదికలు ఉన్నాయి అంశాలు. వాస్తవానికి హర్షవర్ధన్ గారు చెప్తున్నట్లే ఐఏఎస్ కావడానికైనా డిగ్రీ సరిపోతుంది, కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే స్కూల్ అసిస్టెంట్ కావాలంటే డిగ్రీ సరిపోదు, డిగ్రీతో పాటు బీఈడి కూడా కావాలి అక్కడ. అలాంటి అడిషనల్ విద్య మీకు కావాలి. దీన్ని ఎలా చూస్తున్నారు హర్షవర్ధన్ గారు? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాజశేఖర్ గారు ఎలా చూస్తున్నారు దీన్ని? ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మీద చర్చ పెట్టినందుకు ఫస్ట్ కళ్యాణ్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న హర్షవర్ధన్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఒకటి మీరు అన్నారు బీజేపీ అనుబంధ సంస్థ అని. 100% తపస్సు బీజేపీ అనుబంధ సంస్థ కాదు, అదొకటి సూచన. తర్వాత 100% కానీ ఏదైతే 317 బాధితుల గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఈ అంశం మీద మాట్లాడారు. 100% దాంతో ఏకీభవిస్తున్నాం. అయితే బిఎడ్ విషయానికి వచ్చినట్టుగా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రైమరీ స్కూల్లో ఉండేటువంటి సిలబస్ వేరు, ప్రైమరీ స్కూల్లో ఉండే పిల్లల యొక్క పరిణితి వేరు, హై స్కూల్ పిల్లల సిలబస్ వేరు, వాళ్ళ యొక్క మెంటాలిటీ వేరు, వాళ్ళ ఐక్యూ వేరు, పరిణితి చెందుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ కు సంబంధించినటువంటి డిఎడ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది కరెక్ట్. అక్కడ డిఎడ్ లో ఉండేటువంటి మెథడాలజీ కానీ, డిఎడ్ లో ఉండేటువంటి సైకాలజీ కానీ ఆ ప్రైమరీ స్టేజ్ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. మనం బిఎడ్ సంబంధించినటువంటి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ హై స్కూల్ పిల్లలకి వాళ్ళ యొక్క మెంటాలిటీకి, వాళ్ళ ఐక్యూకి, వాళ్ళ మైండ్ యొక్క పరిణితికి అనుకూలంగా ఉంటది. కాబట్టి 100% ఈ బిఎడ్ పీజీ అని నిర్ణయించడం అనేది అది సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఇప్పటికీ హయ్యర్ క్వాలిఫికేషన్ తోని ఇంజనీరింగ్ చేసి పీజీలు, పిహెచ్డి చేసినటువంటి టీచర్లని ఈరోజు విధులేని పరిస్థితుల్లో పాపం అన్ఎంప్లాయ్మెంట్ లో ఉండి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలని ప్రైమరీకి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. కాబట్టి ప్రైమరీ స్థాయిలో డిఎడ్ ఉండాల్సిందే, డిఎడ్ ను రద్దు చేసేటువంటి పరిస్థితి అవసరమే లేదు. దీన్ని 100% తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ విద్యా కమిషన్ నిర్ణయించేది కాదు, ఎన్సీఆర్టీ నిర్వహించాలి. ఎన్సీఈఆర్టీ మాత్రమే ఏ టీచర్ కి, స్కూల్ అసిస్టెంట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రైమరీ టీచర్ ఎడ్జిటికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఎన్సీఆర్టీ మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ విద్యా కమిషన్ కు క్వాలిఫికేషన్స్ నిర్ణయించేటువంటి హక్కు లేదు. తర్వాత రెండవది, మీరు పీజీహెచ్ హెచ్ఎంలకు సంబంధించిన అంశం మాట్లాడినారు. ఈరోజు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏ గ్రూప్ 1 కానీ, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఒక్కసారి చూడండి. ఉదాహరణ ఐపీఎస్ తీసుకున్నట్టయితే హోంగార్డ్ చేస్తాడు, కానిస్టేబుల్ చేస్తాడు, హెడ్ కానిస్టేబుల్ చేస్తాడు, ఎస్ఐ చేస్తాడు, ఏఎస్ఐ చేస్తారు, సిఐ చేసి, డిఎస్పీ చేసి, అప్పుడు ఏ స్థాయిలో వారి యొక్క పని విధానం, ఆ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్న తర్వాతనే ఆయన ఒక ఎస్పీగా పనిచేస్తాడు. ఈరోజు కలెక్టర్ విషయం తీసుకుంటే కూడా మీరు చూడండి, ఆయన ఎంపీడీఓ కంటే కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వెళ్తాడు. అంటే వాళ్ళ కింది స్థాయిలో అవగాహన కలగడానికి ఒక పీజీహెచ్ఎం ని డైరెక్ట్ రిక్రూట్ చేస్తే ఆయనకు హై స్కూల్ అన్నటువంటి లొసుగులు ఏం తెలుస్తాయి, హై స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి సిలబస్ గురించి ఏం తెలుస్తుంది? అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. 100% ప్రమోషన్ ద్వారానే పదోన్నతులు హెచ్ఎంగా ఇవ్వాల్సిందే. డైరెక్ట్ నియామకం చేసేటువంటి పరిస్థితి దానికి రాజశేఖర్ గారు, మీరు విద్యార్థులకు పరీక్షలు పెట్టి వాళ్ళ మెరిట్ అంచనా వేస్తారు, వాళ్ళకి మార్కులు ఇస్తారు. ఆ మార్కులు కూడా 35 పాస్ మార్కులను 45 పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది ఇందులో. ఒకటి, రెండోది, మీరు ఎగ్జామ్ రాసి ప్రమోట్ అయితే తప్పే ఉంది, ఎగ్జామ్ రాయొచ్చు కదా మీరు.
ఎస్ 100% మేము ఎగ్జామ్ రాసినాం, ప్రమోట్ అయినాం, మాకు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉన్నాయి కదా. Hmm. ప్రతి టీచర్ కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇంక్రిమెంట్ల Promotion విషయంలో ఛానల్లో ఉన్నప్పుడు వేతనాల పెంపు విషయంలో కూడా మీ పనితీరు మీ అవన్నీ ప్రాతిపదికగా తీసుకోవాలి, జీతాల పెంపులో కూడా ఉండాలి అని చెప్తున్నారా? సాధ్యమేనా? ఎందుకంటే అలాంటప్పుడు రాజకీయ జోక్యం మొదలైతాయి. ఎమ్మెల్యే దగ్గరికి పోయి పైరవి చేసుకోవడం, ఎంపీ దగ్గరికి, మంత్రి దగ్గరికి, అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా పైరవిలు చేయించుకుంటారు కదా. అలాంటి వ్యవస్థ సాధ్యం అవుతుందా ఇక్కడ? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఉపాధ్యాయులకి మీ పనితీరు ప్రాతిపదికగా వేతనాలు పెంచాలి, ప్రమోషన్లు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో మన తెలంగాణ కానీ మన దేశంలో కానీ సాధ్యమయ్యే పనేనా అని? 100% రాంగ్. 100% రాజకీయ జోక్యం అనేది 100% ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా వారు ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. కొత్తగా నియామకం కాబట్టటువంటి టీచర్స్ ని 2 సంవత్సరాల కోసం అప్రెంటిస్షిప్ పీరియడ్ తీసుకొని 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ టీచర్ గా నియామకం చేయబడి తర్వాత ఆయన పనితీరు మెరుగుంటే తీసుకుంటాం, లేకపోతే ఆయనను ఉద్యోగంలోకి తీసేటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా రెండవది, పనితీరు ఆధారంగా జీతాలు పెంపడం అనేది సరైన పద్ధతిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. రైట్, రాజశేఖర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి రిపోర్ట్ పై. ఏం లేదు, ఈ రిపోర్ట్ ఫస్ట్ ఎట్లుందంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ 100% వెంకటేష్ గారు మన్నించాలి, ఏమనుకోవద్దు. ప్రొఫెసర్స్ ఉన్నారు కావచ్చు, ఎంఏ పిహెచ్డి ఎంపీలు ఉన్నారు కావచ్చు, కానీ ప్రైమరీ స్కూల్ స్థాయి నుండి హై స్కూల్ స్థాయి వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తులు అందులో లేకపోవడం లోపభూయిష్టమైనటువంటి నివేదిక ఇది. రెండోది, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ సాలరీస్ పెంచుకోవచ్చు. ఒక టీచర్లకి ఇవ్వాల్సినటువంటి సాలరీ ఇవ్వకపోగా డిఏలు ఎక్కడ టీచర్లు అడుగుతారో, పిఆర్సీ ఎక్కడ అడుగుతారో అనే నేపంతో ఈ రోజు ఒక్కొక్క ఉపాధ్యాయుడు 20,000 నష్టపోతుండ్రు డిఏలు పిఆర్సీ లేకపోవడంతో. అవి ఎక్కడ అడుగుతారో అనే నేపంతో జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటి పడేసారు. రెండోది ఇక్కడ ఏంటంటే బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య దూరం అవుతుంది. ఈ 35 మార్కుల నుండి 45 మార్కులకు పెంచడం వల్ల డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతుంది, యువత మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. హర్షవర్ధన్ అన్న చెప్పినట్టు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ రోజు బిఎడ్ ఎప్పుడు చేయాలా, పీజీ ఎప్పుడు చేయాలా, ఆ క్యాండిడేట్ డిగ్రీ ఎప్పుడు చేయాలా, ఆయనకు ఉద్యోగం ఎప్పుడు రాయాలా? ఈ రోజు డిఎడ్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళటువంటి పరిస్థితి ఏంది? 100%. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన పరిస్థితి, ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించే విధంగా పాఠశాలలో ఈ విగ్రహ ఆరాధన గాని, అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క చిత్రాలు గాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విగ్రహాల మీద, ఈ చిత్రాల మీద ఆంక్షలు విధించడం. ఇంకొక పాయింట్ పట్టించుకోవద్దంటారా? ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవద్దా అసలు? 100% తీసుకోవద్దు. ఈ రోజు ముఖ్యమైనటువంటి వివేకానంద గురించి అవసరం విద్యార్థులకు, ఈ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అవసరం. మీరు బీజేపీ అనుబంధ సంఘం కాదు, వాళ్ళకు మాకు సంబంధం లేదని చెప్తుంటారు, కానీ విగ్రహారాధన అలాంటి అంశాలు ఈ దేశం సంస్కృతి గురించి, దేశం సంప్రదాయాల గురించి ఒక్క నిమిషం చెప్పండి. దేశీ సంస్కృతిని పెంపొందించే విధంగా ఉన్నది ఈ నివేదిక. ఇంకొక ప్రధాన లోపం కళ్యాణ్ గారు, ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే ముఖ్యమైన పాయింట్ మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. విద్యార్థుల యొక్క సామర్థ్యాలని ప్రైవేటు వ్యక్తులతోని, ప్రైవేటు విద్యా సంస్థలతోని అసెస్మెంట్ చేయాలని ఒక నిబంధన కూడా ఉంది. అది చాలా తప్పు. రెండవది మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, ప్రైమరీ ప్రీ ప్రైమరీలో మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడే పిల్లవానికి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ధైర్యం రావాలన్నటువంటి ఆలోచన.